23వ రోజు. ప్రతి రోజుని మరియమ్మకు అంకితం చేయండి. మరియమ్మతో మీ రోజు ప్రారంభించండి. అప్పుడు ప్రతిదీ మారుతూ ఉంది. మీ రోజుని పవిత్రీకరించడం అంటే మీ మొత్తం దినచర్యను మరియమ్మకు అర్పించడం. దీనికి సంబంధించి పునీత మాక్సిమిలియన్ కోల్బే నేర్పిన ప్రార్థన. ఓ మరియమ్మ, పాపరహితోద్భవి, నేను నా మొత్తం రోజును, నా ఆలోచనలను, మాటలను, పనులను నీకే అర్పిస్తున్నాను. ఇవన్నీ యేసు ప్రభువుకై ఉపయోగించుము. జీవిత పాఠాలు. ఈ పవిత్రీకరణ ఒక్కసారి చేసేది కాదు, ఇది ప్రతిరోజు సమర్పణ. మరియమ్మ మీ ప్రతిరోజును యేసు ప్రభు జీవితం లాగున రూపుదిద్దుతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి చిన్న పని కూడా అర్థవంతముగా మారుతుంది. ఈ వారములో ప్రతిరోజు ఉదయం మరియమ్మకు అంకితం చేయండి. ప్రార్థన. అమ్మా మరియమ్మ, మా ప్రతి అడుగులో తోడుగా ఉండండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.